ఎలక్ట్రిక్ వెహికల్ అండి ఇది. అయితే దీనికి జోకర్ మారుస్తున్నాం. ఇప్పుడు ఈజీగా ఎలా మార్చాలన్నది ఈ వీడియో అండి. అలాగే డిక్కీ వచ్చి ఇక్కడ ఒక 2 స్క్రూలు, ఎదర ఒక 2 స్క్రూలు ఉంటాయండి. అంతే, ఇలా డిక్కీ ఓపెన్ అయిపోతుంది. సైడ్ రబ్బర్లు అడ్డుగా ఉంటాయి. అలాగే లైటింగ్ది వైర్ ఒకటి, జాక్ ఒకటి ఉంటుంది. ఆ జాక్ తీసి ఇలా సెట్ కింద పెట్టాలి. ఈ జాక్. అలాగే ఈ సైడ్ ప్యానల్కి వచ్చి ఇగోండి, ఇందాక చూపించాను కదా, ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. పాటు లోపల పక్క ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది. అలాగే డేంజర్ లైట్ యూనిట్ ఇక్కడ ఒకటి ఉంది. ఆ 4 ఇప్పిన తర్వాత రింగ్ ఇప్పుకోవాలి. రింగు ఈ సైడ్ ప్యానల్ కూడా ఇప్పి అప్పుడు ఆ ప్యానల్స్ ఇలా పైకి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం ఈజీగా జోకర్ మార్చేయచ్చు. అలాగే ఇక్కడ దీనికి 2 సెట్టింగ్లు ఉన్నాయి. ఈ సెట్టింగ్లు డేంజర్ లైట్కి సెట్టింగ్ అవుతున్నాయి. ఇవి కూడా చాలా జాగ్రత్తగా బయటికి లాగి సెట్ చేయాలండి. అంటే ప్యానల్ వెనక్కి లాగి సెట్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చి ఈ ప్యాడ్ ఇప్పాలండి. ఈ ప్యాడ్ ఇటు సైడ్ ఒక 2 లెంగ్త్లు, ఆ పక్క 2 ఉన్నాయి. ఇది ఇప్పిన తర్వాత ఇవన్నీ ఇక్కడ ఫిట్టింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. బోల్ట్ ఇప్పడానికి వీలుగా ఉంటుంది. అలాగే సైడ్ స్టాండ్ మీద ఉండగానే, బండి సైడ్ స్టాండ్ ఉండగానే ఇలా చెక్కపెట్టి పెట్టుకొని సస్పెన్షన్ ఎలా ఉండేలా పెట్టుకుంటే ఇంకా ఈ 2 బోల్ట్లు ఓపెన్ చేసి జోకర్ మార్చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇది పాత జోకర్ అండి. ఇలా యాక్సిల్ కంటే పైకి పెట్టుకున్నాక అంతే అండి. ఇలా వచ్చి బోల్ట్ గ్రీజ్ రాసి వేసుకోవాలండి. మీకు చూపించడానికి పెడుతున్నాను అంతే. ఇలా అక్కడ బోల్ట్ వేసుకోనండి. ఇక్కడ వచ్చి యాక్సిల్ కింద ఉంటుందని చెప్పాను కదండి, ఇది యాక్సిల్. కరెక్ట్గా సెట్టింగ్లో పెట్టాక ఇలా సెట్ చేసాను. ఈ వీడియో తీయడానికి కారణం కూడా మన మెకానిక్ సోదరులు అదే చార్జబుల్ అండి, మాకు రాదండి, షోరూమ్కి వెళ్ళండి అని చెప్పకుండా రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తారు అన్న కారణంతో ఈ వీడియో అండి.